అరదనా ఏమైందిగా అక్క గట్లా ఊపుకుంటుంది. ఏ అక్క ఓరే బుచ్చక్కకి ఏమైంది గట్లా ఊపుకుంటున్నానంటే నువ్వు మళ్ళీ ఓలా అని అడుగుతున్నావు. బుచ్చక్కగా తెలియదా నీకు? వాళ్ళ అల్లుడు సాఫ్ట్వేర్ జాబ్ అని ఇచ్చిర్రు హైదరాబాద్ కాడ. ఆడ హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు అంతే. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే తక్కువ బాగా వస్తాయనే. ఎంతనే 25,000 వస్తుందట. ఆ 25,000కు రూమ్ కిరాయి 6,000 అట. ఇలా తిండి ఖర్చు, ఈయన బండి పెట్రోల్ ఖర్చు ఏం వెళ్తలేదట. పోరి జీవితం మొత్తం నాశనం చేసింది అలా అవ్వ. లచ్చక్క అయినా తేలు అది మా అల్లునికి జాబు నా అల్లునికి జాబు అనుకుంటే ఎగరలేదా. అందుకని లోకల్లా పిల్లని చూసి లోకల్లా చూడాలి, పెళ్లి చేయాలి. పిల్లాడు మధ్య పని చేసుకుంటుండా లేదా అని అడగాలి. కానీ దూరపోనికి ఇస్తాడు ఎట్లంటాడు అని తెలుస్తా. అవునే నిజమే. ఇక ఊళ్ళని అంటేనేమో వేరే ఊరికైనా కానీ ఆడ సాయనో ఏదో విని ఇక పిల్లాడు ఎట్లుంటాడు ఏం చేస్తాడని అడగచ్చు. కానీ ఇక పట్టణంలో ఉండే పిల్లగాళ్ళు ఏం చేస్తారో ఏడికెళ్ళి ఏర్పడుతుంది. ఇలా అయినా కానీ మన పెద్దలు అర్థం చేసుకోరే. ఎందుకో మన జీవితాలు అన్నీ గిల్ట్ అయిపోతున్నాయి. ఎట్లా చెప్పినా బాగానే ఉన్నాయి మన ఆడల బతుకులు. ఏడికి వెళ్ళైనా కానీ సాఫ్ట్వేర్ జాబు అని ఎన్ని ఎకరాలు ఉన్నది చూడబడితే పెళ్లి చేసుకోవాడికి పోవాడికి హైరాదు. ఆడేం చెప్తును, ఆడు జాబ్ చేయడు. ఆడ పోయి బ్యాగ్ వేసుకొని పొద్దున్న ఎవ్వరు బ్యాగ్ వేసుకుంటాడు, ఆఫీస్కి వెళ్ళాడు పోతాడు, ఆడేడ తిరుగుతాడు, వస్తాడు, మళ్ళీ రూమ్లో అంటాడు అంతే. అయ్యా పైసలు ఏడికెళ్ళి వస్తాయని అనుకుంటే అలా అవ్వ అయ్యా పంపిస్తారు పైసలు. వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తారు కాబట్టి అబ్బా నెలగానే మనకు జీతం వచ్చినట్టు పైసలు పంపిస్తారు. నీ అమ్మ జీవితం మీద ఏం బతుకో నాకు అర్థమవుతలేదు. ఈడికి వచ్చినప్పుడేమో వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో వస్తాబ్బా బాగా రిచ్లాగా వచ్చాను అనుకున్నాం. కానీ ఏంటంటే అవి కిరాయి పట్టుకొచ్చిన కార్లు అన్నీ. నీ అమ్మ ఇది ఏం బతుకులు మా అర్థమవుతలేదు. అట్లా అంటున్నావా? మొన్నొక్కడు పెళ్లి సంబంధం గురించి 4 కార్లు ఇంటికాడ పెట్టుకున్నాడట. పెట్టుకున్న వాళ్ళే పిల్ల తరపు నుంచి వెళ్ళి వచ్చిరట, చూసిరట. అబ్బా మా అల్లుని కార్లు మంచిగానే ఉన్నాయి, పైసలు బాగున్నాళ్ళని అంత సంబంధం చేసుకున్నారట. చేసుకున్న వాళ్ళే 15 రోజులకు అంత చెక్ చేస్తే అరకొచ్చిన కార్లట అవి. ఈ అరకొచ్చిన కార్లట ఈడు ఊరి నిండా అప్పులేనట. ఊరి నిండా మొత్తం అప్పులేనట. వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ లక్షల అప్పేనట. ఏం చెప్తారే ఊరి నిండా అప్పులు చేస్తారులే. ఇంకేమి కుయ్యనకుండా నోరు మూసుకొని డాలుడు అని పిలుస్తారు. అంతకు మించి ఏం చెప్తారు. ఇక మన బతుకులే గట్లా అయిపోయినాయి. మన బతుకులు కాదే, మన అయ్యను అవ్వలు చెప్తురు సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటా మనని ఎక్కడ కాకుండా చెప్తురు. మన అవ్వ గిట్లా, మా అయ్య గిట్లా, మా తాతలు ముత్తాతలు. ఇది అంతేందుకే, బిజినెస్ చేసేటోడు మంచోడు కదా, కిరాణా షాప్ నడిపించేటోడు ఆడు మనిషి కదా అని వేసుకుంటే ఏమైతే చెప్పుర్రి. కాదే ఇప్పుడు లచ్చక్క గురించి మాట్లాడక మన జీవితాల గురించి ఆలోచిస్తున్నామేంటి? ఇంకేందే ఇప్పుడు మీ అబ్బాయి నీకు సంబంధం చెప్తురు, నువ్వు కూడా మోసపోకుంటుంటావనే నీకు చెప్తున్నా నేను. అదేం లేదు కానీ అంతేనా? ఏముంది బిజినెస్ చేసేటోళ్ళ దగ్గర కూడా పైసలు బాగుంటాయి. జాబ్ చేసేటోళ్ళ దగ్గర కాదే. జాబ్ చేసేటోడు నెల దాకా అది జాబ్ పట్టుకునేడు వాళ్ళే. అదే బిజినెస్ అయితే ఎప్పుడు వరకు అప్పుడు షాప్ బంద్ చేసుకుంటాడు, బయటకు వస్తాడు. ఇప్పుడు జాబ్ చేసేటోడు 15 రోజుల ముందే అప్లికేషన్ పెట్టుకోవాలి సార్ నాకు ఇవ్వాలని. ఆ బతుకులు ఎందుకే మనకు? జాబను కిరాణా షాపును మంచిగా చూసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. లేదనుకో అది చూసినావా, ఆ లచ్చకి ఇచ్చింది చూసినావా, అట్లా బతకత్తాయి మనకి. అటువంటి బతుకులు రావద్దే అక్క. ఏం చేసినా కానీ మంచిగా చూసుకొని మంచిగా పెళ్లి చేసుకోవాలి. అట్లాంటి బతుకులు తెచ్చుకోవద్దు. అట్లాంటి లైఫ్తో మళ్ళీ మన లైఫ్ రాదు. ఉన్నంతసేపే పెళ్ళి తీసుకోవాలి. ఏదైనా కానీ ఒక్కటేసారి వస్తుంది. చేయి జారిపోయినా అనుకో, నువ్వు ఎన్ని ముళ్ళేసినా కానీ తెగిపోయిన దారం తెగిపోయినట్టే ఉంటుంది. అవునే చెల్లె, నువ్వు చిన్నగానే బరాబర్ చెప్పినావు. కాదే ఇప్పుడన్నా ఇచ్చేటోళ్ళన్నా పల్లెటూరుని చూసుకొని పోయి ఎంక్వైరీ చేసుకొని ఒక రోజు ఆడుండి
పిల్లాడు ఎట్లున్నాడు ఏం సంగతి అని. కానీ సాఫ్ట్వేర్ జాబ్ అని ఇయ్యకూరి మన జీవితాలతో ఆడకూరని చెప్పు. మీ అమ్మకైనా మా అమ్మకి నేను చెప్పుకుంటా కానీ. నిజమే చెప్పాలి, లేకుంటే మన బతుకులు గంటే సంగతులు అవుతాయి. ఇది బుచ్చక్క గురించి వచ్చిన వీడియో కానీ ఆడోళ్ళ అమ్మానాల అందరికీ చెప్తున్నాం. కానీ ఏంటంటే పిల్లని లోకల్ చూసి కొంచెం దగ్గర ఉన్నట్టు చూసి పెళ్లి చేయరు. కానీ ఏంటంటే దూరం ఇస్తారు. ఎల్లకాలం నూరేళ్ళుండే జీవితాలు అవి. కొంచెం అర్థం చేసుకోరు. ఎందుకంటే ఫోన్ చేసి వచ్చేటట్టు ఉంచుకోరు. కొంచెం అల్లులు కోపం ఉన్నా కానీ మంచిగా చూసుకుంటాడు. అందుకే ఓలకు కాదు మీకే చెప్పేది వీడియోలో. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయి. ఇంకా కొందరు అయితే పైసలు బాగున్నాయి అనుకుంటా ఇస్తురు కానీ లాస్ట్కి అయితే ఇళ్ళలో బోళ్ళు బొక్కలు కొట్లాడుతున్నాయి. కొంచెం అర్థం చేసుకొని పిల్లాడు ఎట్లుంటాడో పిల్ల ఎట్లుంటుందో కొంచెం అర్థం చేసుకొని ఊళ్ళో మొక్క దగ్గర ఇచ్చుకోరు. ఎందుకు అని అంటే ఆధార్ కార్డు ఫ్రీ కదా అని మీరు దూరం ఇయ్యకూరి. ఎందుకు అని అంటే ఆధార్ కార్డు ఎల్లకాలం ఫ్రీగా ఉండదు. కొంచెం అర్థం చేసుకోరు. మీరు కూడా పిల్లాడు ఎట్లుంటాడో కనుక్కొని పిల్లని ఇవ్వరు. లేదన్నా అనుకో మీకే మా దూరాలు అయితే మీరు ఎంత దూరం ఇస్తారో మీ బిడ్డకు నీకు అంత దూరం అయిపోతారు. కొంచెం అర్థం చేసుకోరు. ఎందుకంటే మా బాధ ఈ వీడియో తరపు నుంచి చెప్తున్నాం అందరం. అవునా, నిజం. ఈ వీడియో చూసి అన్నా మీరు కొంచెం అర్థం చేసుకొని కొంచెం దగ్గర ఇచ్చేటట్టు చూసుకొని. ఎందుకంటే కొన్ని జీవితాలు 2-3 నెలలకే ఆటో టాకచ్చు ఊరేసుకోను, అప్పుల బాధకు ఇంటి మొకే రాకను కొందరు చనిపోతారు. ఇది అందరి గురించి కాదు, కొంచెం పెద్దవాళ్ళ గురించి చెప్పే వీడియో. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయాలి.